హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సువీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక నార్మల్ శారీతో టూ ప్రిల్స్ డ్రెస్ ఎలా కట్ చేయాలో చూపిస్తారు. ఈ శారీ వచ్చేసి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇది ఒక కస్టమర్ డ్రెస్ అండి. కస్టమర్స్ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎలా కట్ చేసి ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో నా వీడియోలో చూసేయండి. ఈ శారీ మొత్తం చిన్న చిన్న బూటీస్ వచ్చి 2 సైడ్స్ బార్డర్స్ వచ్చాయి. పైన చిన్నది, కింద బిగ్ బార్డర్ వచ్చేసింది. దీనికోసం ఇక్కడ నేను బాటమ్ కి 4 మీటర్స్ పాలిస్టర్ లైనింగ్ యూజ్ చేశాను. పై పార్ట్ కి 1 మీటర్ కాటన్ లైనింగ్ యూజ్ చేశాను. ముందుగా ఈ వీడియోలకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను బాడీ పార్ట్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సపరేట్ గా కట్ చేస్తున్నాను. ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ ప్రిన్స్ కట్, బ్యాక్ వచ్చేసి డ్రాప్ షేప్ మోడల్. ముందుగా క్లాత్ ని మన చెస్ట్ సైజ్ కన్నా ఒక 3 ఇంచెస్ వరకు ఎక్కువ ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మన ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఇక్కడ బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, 13 ఇంచెస్ ఏమో అసలు, 1 ఇంచెస్ వచ్చేసి ఇలా 2 సైడ్స్ పైన కింద 14 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని స్ట్రైట్ గా 2 లైన్స్ గీసుకోవాలి. ఇటు సైడ్ కూడా మార్కింగ్ ఎందుకంటే స్ట్రైట్ గా లైన్ కోసం. ఇలా స్ట్రైట్ గా లైన్స్ గీసిన తర్వాతకి ఇప్పుడు నెక్స్ట్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ బోట్ నెక్ కాబట్టి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఇక్కడ కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ 13 ఇంచెస్, 13 ఇంచెస్ లో హాఫ్ 6.5. ఇలా చంక డౌన్ కోసం కూడా 6.5 తీసుకోవాలి. ఇలా కింద కూడా మార్కింగ్ చేసిన తర్వాతకి స్ట్రైట్ గా లైన్స్ గీసుకోవాలి. ఫోల్డింగ్ సైడ్ నుంచి కూడా 6.5 మార్కింగ్ చేసుకోవాలి. అదే నార్మల్ నెక్ అయితే ఫుల్ షోల్డర్ నుంచి ఎంత వస్తే అంతలో నుంచి 2 ఇంచెస్ మైనస్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ సైజ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కస్టమర్ చెస్ట్ సైజ్ వచ్చేసి 34 ఇంచెస్, 34 ఇంచెస్ లో హాఫ్ 17 ఇంచెస్, 17 లో హాఫ్ 8.5 ఇంచెస్, 8.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ వరకు ఖర్చుకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హిప్ సైజ్ వచ్చేసి ఇక్కడ 32 లో బై 4 8 ఇంచెస్, ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ ని మార్క్ చేసుకోవాలి. నార్మల్ నెక్ అయితే మనం ఆర్మ్ రౌండ్ 1.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటాం కదా, బోట్ నెక్ కి అలా అవసరం లేదు. నార్మల్ గా ఆర్మ్ రౌండ్ గీసేసుకోవడం. ఈ ఆర్మ్ రౌండ్ స్కేల్ అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది, బిగినర్స్ కూడా ఈజీగా గీసేసుకోవచ్చు. ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఫుల్ షోల్డర్ లో సగం నెక్ అండ్ షోల్డర్ అరౌండ్ 3.25 అలా. ఇప్పుడు నెక్ డీప్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను. విడ్త్ వచ్చేసి 3.25, పైన ఎంత పెట్టామో కింద కూడా అంతే సేమ్ అలానే మార్క్ చేసుకుని స్ట్రైట్ గా డబ్బా గీసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ లో మీకు నచ్చిన షేప్ ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్వీట్ హార్ట్ నెక్ డ్రా చేస్తున్నాను. స్వీట్ హార్ట్ నెక్ ఎలా మార్క్ చేసి కట్ చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, చూసేయండి. స్వీట్ హార్ట్ నెక్ కి పైన ఒక 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కొంచెం కర్వ్ తిప్పుకొని 1/2 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక చెస్ట్ అండ్ హిప్ 2 మార్కింగ్స్ చేసుకున్నాం కదా, ఆ 2 మార్కింగ్స్ ని కలుపుతూ స్ట్రైట్ గా 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ప్రిన్స్ కట్ ని మార్క్ చేసుకోవాలి. 36 కన్నా బిలో చెస్ట్ సైజ్ ఉంటే ఫోల్డింగ్ సైడ్ నుంచి 4 ఇంచెస్ వరకు ప్రిన్స్ కట్ షేప్ కి మార్క్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ గీసుకోవాలి. 36 కన్నా చెస్ట్ సైజ్ తక్కువ ఉంటే లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ వరకు సరిపోతుంది. ఇప్పుడు మనం డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. డాట్ వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి. మనం పెట్టిన 4 ఇంచెస్ మార్కింగ్ కి అటు సైడ్ ఒక 1/2 ఇంచు, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా 4 ఇంచెస్ లెంత్ మార్కింగ్ కి క్రాస్ గా 2 లైన్స్ గీసుకోవాలి. నెక్స్ట్ ప్రిన్స్ కట్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ స్కేల్ తో నీట్ గా ప్రిన్స్ కట్ షేప్ డ్రా చేసుకోవాలి. 4 ఇంచెస్ లెంత్ డాట్ నుంచి మన ఆర్మ్ రౌండ్ లోకి మార్క్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా ప్రిన్స్ కట్ మార్కింగ్ ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ప్రిన్స్ కట్ షేప్ ని కట్ చేసినప్పుడు మన ఫ్రంట్ పార్ట్ సైజ్ తగ్గిపోతుంది కాబట్టి ఎక్స్ట్రాగా 1.5 ఇంచ్ వరకు ఖర్చుగా మార్క్ చేసుకోవాలి. కింద కూడా సేమ్ 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ 2 మార్కింగ్ కలుపుతూ స్ట్రైట్ గా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా ప్రిన్స్ కట్ని కట్ చేయవచ్చు. బిగినర్స్ కూడా ఈజీగా కట్ చేయవచ్చు. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. క్లాత్ని మన చెస్ట్ సైజ్కి ఈక్వల్గా సరిపోయేటట్టుగా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ మన సైడ్ ఉంచుకొని ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ ఉంచుకోవాలి. ఇక్కడ చెస్ట్ సైజ్ వచ్చేసి 34 కదా, 34లో 4వ వంతు 8.5కి ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం టోటల్ 10.5 ఇంచ్ క్లాత్ ఉండేలా ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఉంచుకొని ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో
ఉంచుకోవాలి. ఇప్పుడు చెస్ట్ సైజుని మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ హిప్ సైజుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హిప్ సైజ్ వచ్చేసి 32 ఇంచెస్ కదా, 32లో బై 1 ఇంచ్ డాట్స్ కోసం మార్క్ చేసుకొని టోటల్ 9 ఇంచెస్ వరకు హిప్ సైజ్ మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టిన ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ స్ట్రైట్గా 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ స్కేల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. బిగినర్స్కి అయితే ఇంకా మంచి యూజ్ఫుల్ టిప్గా అనుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కింద మనం జాయిన్ చేసినప్పుడు నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డాట్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కింద మనం హిప్ సైజ్కి 8 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాం కదా, 4 ఇంచెస్ మార్క్ చేసుకొని 4 ఇంచెస్ మార్కింగ్ నుంచి మనం పెట్టిన 1/2 ఇంచ్ మార్కింగ్కి స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. నెక్ అండ్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. సేమ్ మనం ఫ్రంట్ పార్ట్కి ఎంతైతే తీసుకున్నామో నెక్ అండ్ షోల్డర్ సేమ్ ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి హై నెక్ గా తీసుకోవాలి, ఎందుకంటే పాట్ షేప్ కదా. నెక్ డీప్ 3 ఇంచెస్, వెడల్పు 3.25 మార్క్ చేసుకొని స్ట్రైట్ గా డబ్బా గీసుకోవాలి. ఈ బాక్స్ లో నేను రౌండ్ నెక్ డ్రా చేస్తున్నాను. రౌండ్ నెక్ ఇక్కడ నేను ఆర్మ్ రౌండ్ స్కేల్ యూజ్ చేసి రౌండ్ గా నెక్ డ్రా చేస్తున్నాను. మధ్యలో గ్యాప్ కోసం ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని స్ట్రైట్ గా లైన్ గీసుకోవాలి. ఇక్కడ మనం నాడాలు కట్టుకుంటాం కదా, నాడాకి ఒక 1/2 ఇంచ్ వరకు గ్యాప్ ఉంచుకోవాలి. టోటల్ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ వరకు ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు పాట్ షేప్ కోసం ఎక్స్ట్రాగా 4 ఇంచెస్ వరకు నెక్ డీప్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి నేను 2.5 ఇంచెస్ వరకే మార్క్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కస్టమర్ ఎక్కువ బ్రాడ్ వద్దు. ఈ పాట్ షేప్ అనేది మనకి బ్రాడ్ గా కావాలి అంటే 3 ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇంకా హైయెస్ట్ వచ్చేసి 3.5 వరకే మార్క్ చేసుకునే ఛాన్స్. నెక్ విడ్త్ 2.5 పెట్టానే కదా అని తక్కువగా బ్రాడ్ వస్తుందని అయితే అనుకోవద్దు, ఎందుకంటే నేను ఇక్కడ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాతకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా. స్టిచ్చింగ్ అయితే చాలా బాగా వచ్చింది. పాట్ షేప్ కస్టమర్ ఎంతవరకు అయితే బ్రాడ్ పెట్టమన్నారో అంతే వచ్చింది. కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ నేను పాట్ షేప్ నీట్గా ఫినిషింగ్గా డ్రా చేయడం కోసం ఆర్మ్ రౌండ్ స్కేల్ అయితే యూజ్ చేసి డ్రా చేశాను, లేదా మన హ్యాండ్తో కూడా ఈజీగా డ్రా చేయవచ్చు. అంతే అండి, ఎంతో సింపుల్గా పాట్ షేప్ని డ్రా చేయడం చూసారు కదా. ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవడమే. చూసేసారు కదా, ఎంతో సింపుల్ గా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం శారీలో వచ్చిన పళ్ళు పార్ట్ తీసేస్తున్నాం. ఇక్కడ కస్టమర్ వచ్చేసి పళ్ళు పార్ట్ ని హ్యాండ్స్ గా యూజ్ చేయమన్నారు. బాడీ పార్ట్ కి వచ్చేసి సేమ్ శారీలోనిదే బాడీ పార్ట్ గా యూజ్ చేయమన్నారు. అంతే అండి. నెక్స్ట్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ని కూడా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసిన లైనింగ్ పార్ట్ బాడీ పార్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసుకోవాలి. ఇక్కడ బాడీ పార్ట్ కి వచ్చేసి సేమ్ శారీలోదే కదా, శారీని ఫోల్డ్ చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసిన లైనింగ్ పార్ట్స్ వేసి సరిపడా క్లాత్ ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసిన విధంగా బాడీ పార్ట్ కి కట్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ గా సపరేట్ గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కి వచ్చేసి ప్రిన్సెస్ కట్ కదా, స్టిచ్ చేసేటప్పుడే సపరేట్ గా ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ క్లాత్ ను సపరేట్ చేసుకుందాం. అంతే అండి. ఇప్పుడు సింపుల్ గా బాడీ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయడం చూసారు కదా. నెక్స్ట్ మన శారీలో వచ్చిన చిన్న బార్డర్ ని కస్టమర్ రిమూవ్ చేసేయమన్నారు, సో అందుకే చిన్న బార్డర్ ని మనం నీట్ గా శారీ మొత్తాన్ని కట్ చేసుకుందాం. మనం ఇంతవరకు హ్యాండ్స్ ని కట్ చేయలే కదా, కస్టమర్ ఇక్కడ హ్యాండ్ మోడల్ వచ్చేసి షార్ట్ పఫ్ హ్యాండ్స్ మోడల్ పెట్టమన్నారు. ఇక్కడ మీకు చూపించకుండానే హ్యాండ్స్ ఎలా కట్ చేసి అనుకుంటున్నారా? షార్ట్ పఫ్ హ్యాండ్స్ మోడల్ ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మరొకసారి కటింగ్ వీడియో చూపెడితే వీడియో లెంత్ అయిపోతుందని చూపించలేదు. నెక్స్ట్ బాటమ్ పార్ట్కి వచ్చేసి మనం లైనింగ్ కట్ చేసుకోవాలి. మనం నార్మల్గా శారీని ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అలానే ఫోల్డ్ చేసుకొని 4 మడతలు వచ్చే వరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్స్ వచ్చేసి మన సైడ్ ఉంచుకోవాలి. ఇలా అంబ్రిల్లా షేప్ గా కట్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా ఒక 3 ఇంచెస్ వరకు తగ్గించుకోవాలి. కోన్ షేప్ లో వేసి కట్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ గా బిగినర్స్ కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఫైనల్ అవుట్పుట్ ని మన ఛానల్లో షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.